మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా మనసంతా ఉన్న కాంతారాని మర్చిపోయి సృజనతో జీవితాన్ని పంచుకోలేను. అందుకే ఆ దేవుడు కూడా సృజనని నన్ను దూరం చేశాడు. ఈ పాటికి అక్కడ సృజనకి శ్రీకర్కి పెళ్లి జరుగుతూ ఉంటుంది. నేనిక్కడ జైల్లో ఉన్నాను. నేను ప్రేమించిన నా కాంతారా వికాస్ గారితో హ్యాపీగా ఉంటుంది. నా ప్రేమ ఫలించకపోయినా నేనిష్టపడిన మనిషి హ్యాపీగా ఉంది. ఆ ఆనందం నాకు చాలు. ఇక నా జీవితం ఏమైనా నాకు ఇబ్బంది లేదు. కాంతారా, నువ్వు తారగా అందరి ముందు ఉన్నావు, తారగానే మాట్లాడుతున్నావు. కానీ నాకు తెలుసు నువ్వు నా కాంతారవని. నీకు కూడా తెలుసు నేను నీ గోపినని. నేను గతాన్ని మర్చిపోయానన్న భ్రమలోనే నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు వికాస్ గారితో హ్యాపీగా ఉంటావు. నేను నేరస్తుణ్ణి కాబట్టి ఆదిత్య గారి దృష్టిలో నేనెప్పుడూ శత్రువుగానే ఉంటాను. సృజనని పెళ్లి చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. నా జీవితంలో ప్రేమ అనే దానికి స్థానం లేదు అనడానికి ఇప్పటి నా ఈ పరిస్థితే నిదర్శనం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతురిని తొందరగా తీసుకురండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. చూడమ్మా, నేను నీ కన్న తండ్రిని. నువ్వు బాగుండడం కోసం ఆలోచిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నీకు తప్పు అనిపించవచ్చు, కానీ తప్పదమ్మా. ఆడపిల్ల జీవితం ఎలా ఉండాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుస్తుంది. నీకు మీ అమ్మ కూడా లేదు. తనే బతికుంటే ఈ రోజు నేను చేసేది తప్పు కాదని నీకు నచ్చ చెప్పేది. ఈ నాన్న బాధని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోమ్మా. చూడు సృజన, ఇందులో నా తప్పేమీ లేదు. మాక్సిమం నేను ఆపాలని ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కడుతున్నాను. అయినా సరే, నీకు పెళ్లి జరిగినా రేపెప్పుడైనా నువ్వు గోపి కలవాలి అనుకుంటే, గోపి నీకోసం వస్తే నేను నిన్ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా నేను నిన్ను నమ్మించడానికి చేస్తున్న పని. నీ మెడలో తాళి కట్టాక నువ్వు నా సొంతం. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోతుంది. ఇక మన ఆధిపత్యానికి తిరుగుండదు.
అక్కడ ఉన్న పెళ్లి కొడుకు అమాయకుడు కాదు, పరమ కంత్రి. అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు పెళ్లి జరగనివ్వ, ఆ తర్వాత వాడిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ. బాబు ఈ తాళిబొట్టు తీసుకొని ఆయన. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ప్రసిద్ధిరస్తు. ఓం సృజన సృజన అమ్మ సృజన, సృజన సృజన చూడండి డాక్టర్, తనకేమైందోనని అందరికీ భయంగా ఉంది. తనకేం కాకూడదు. నేను చెక్ చేస్తున్నాను కదా, మీరు బయటికి వెళ్ళండి. నేను చెక్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్తాను. అదేంటి మేడం, నేను ఇక్కడ ఉంటే తప్పే ఉంది. సృజన పడిపోయేసరికి నాకే చాలా కంగారు అనిపించింది. అందుకే తను మళ్ళీ కళ్ళు తెరిచి చూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు? ఉన్నట్టుండి మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది అంటే భయపడకుండా ఎలా ఉంటాం మేడం? తనకేం జరిగిందోనన్న కంగారు నాకుంటుంది కదా. చూడండి, మీరు నన్ను ఎందుకు పిలిచారు? తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనే కదా. అది నేను టెస్ట్ చేయాలంటే ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. మొత్తం టెస్ట్ చేశాక ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను. ప్లీజ్. సృజనకి ఎలా ఉంది? డాక్టర్ ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కదా. అయినా నువ్వు ఒకదానివి వచ్చావేంటి? సృజన ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నా? సృజనకి ఏ ప్రాబ్లం లేదు కదా, తను ఎందుకు అలా పడిపోయింది? డాక్టర్ ఏం చెప్పారమ్మా? డాక్టర్ చెక్ చేస్తున్నారు సార్. తను ఇంకా ఏం చెప్పలేదు. నన్ను కూడా బయటికి వెళ్ళమంది. నువ్వు ఆడపిల్లవే కదా, నిన్ను బయటకు వెళ్ళమని చెప్పడం ఏంటి? నేను అదే మాట అడిగాను, కానీ తనను టెస్ట్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి అని వచ్చి అన్ని విషయాలు చెప్తాను అన్నారు. అయ్యా, ముహూర్త సమయం మించిపోతోంది. అనుకున్న సమయానికి 3 ముళ్ళు పడితేనే అది కళ్యాణం అవుతుంది. అమ్మాయిని తొందరగా. తాళి కట్టే సమయంలోనే కదండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు నా కూతురికి ఏం జరిగిందో అని మేం భయపడుతున్నాం. కొద్దిసేపు వెయిట్ చేయండి. డాక్టర్ చెప్పండి డాక్టర్, టెస్ట్ చేశారు కదా, సృజన కళ్ళు తెరిచిందా? తనకిప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? నీరసంతోనూ టెన్షన్తోనూ పడిపోయింది అంతే కదా? అదేంటి డాక్టర్ సైలెంట్ గా ఉన్నారు? చెప్పండి, ఏం జరిగింది? అది ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని ఏం మాట్లాడుతున్నారు డాక్టర్?
మీరు కరెక్ట్గానే చెక్ చేశారా? అలా జరిగే ప్రసక్తే లేదు. నేను నమ్మను. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? డాక్టర్ గారు నీ చెవిలో ఏం చెప్పారు? డాక్టర్, ఆ విషయం ఏంటో అందరికీ చెప్పండి. సృజనకి ఏం జరిగిందో అని మేమందరం భయపడుతున్నాం. ప్లీజ్ డాక్టర్. సినిమాలో సస్పెన్స్ లాగా మీరలా సైలెంట్ గా ఉంటే ఎలా? మేమందరం ఇంత కంగారుగా ఉన్నాం కదా. అసలు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ గారు. అవతల పెళ్లి ముహూర్తం ముగిసిపోతుందని పంతులు గారు అంటున్నారు. ఇక్కడ మీరేమో తార చెవులు చెప్తే ఎలా? నేను మొత్తం చెక్ చేశాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను తారకి ఏదైతే చెప్పానో తనే ఆ విషయం మీ అందరికీ చెప్తుంది. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక రేపు సృజనని హాస్పిటల్కి తీసుకురండి. అమ్మ తారా, డాక్టర్ నీతో ఏం చెప్పిందమ్మా? నా కూతురికి ఏం జరిగిందో చెప్పమ్మా. తనకి ఏదైనా ప్రమాదం ఉందా? నాకెందుకు చాలా భయంగా ఉంది. చెప్పు తల్లి. ప్లీజ్ తారా, నువ్వు కూడా ఇలా మౌనంగా ఉండకు. సృజనకి ఏమైందో అని అందరం టెన్షన్ పడుతున్నాం. అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు నా ఊహకు కూడా అందడం లేదు. ఇలా జరగడం ఏంటి? సార్, మీరు మరోలా అనుకోకండి. డాక్టర్ నాతో చెప్పిన విషయం అదేంటి తొందరగా చెప్పమ్మా. ఆ మాట వినే వరకు నా గుండె ఆగిపోయేలా ఉంది. తొందరగా చెప్పమ్మా. మన సృజన నెల తప్పిందంట. తను గర్భవతి అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు? సృజన గర్భవతి ఏంటి? ఇంకా శ్రీకర్ 3 ముళ్ళు కూడా వేయలేదు. అప్పుడే వేవిళ్ళు ఎలా అవుతాయి? నువ్వు నోరు మూయవే మొద్దు మొహం. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. ఇక్కడ పెళ్లి జరగలేదని అందరూ టెన్షన్ పడుతున్నాం. తను తల్లైందని ఇప్పుడే కదా తెలిసింది. అసలు దానికి కారణం ఏంటి, ఎవరో అనేది ముందు అది తెలుసుకోవాలి కదా. ఇంకెవరు? నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. గోపి తన్ను ఎంతో సరదాగా ఉంటున్నారు. బయటికి ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నారు. వయసులో ఉన్న పిల్లలు అలా వెళ్ళడం మంచిది కాదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏదైనా జరిగితే ఎలా అని కూడా అన్నాను. కానీ మీరెవరూ పట్టించుకోలేదు. ఈరోజు పరిస్థితి ఇలా మారింది. యశోదా, నువ్వు మాట్లాడుతున్నది నా కూతురు గురించి. మాటలు మర్యాదగా రాని. అయినా నలుగురు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేదా? నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? ఆదిత్య గారు, ఇప్పుడు ఈ మాట తెలిసింది. మరి పెళ్లి సంగతి ఏంటి? ముహూర్తం కూడా దాటిపోయింది. వివాహం జరిపిస్తున్నారా, ఆపేస్తున్నారా? చూడండి పంతులు గారు, ఇక్కడ మీరు విన్న మాట బయటెక్కడా చెప్పకండి. ఇది ఆదిత్య గారి కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో
మేమందరం తెలుసుకోవాలి. దయచేసి మీరెవరితోనూ మాట్లాడకండి. ఇక మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. సార్ సార్ బావా సార్ ఆగండి సార్. బావా సార్ వదులుతారా? నా చేయి ఎందుకు పట్టుకున్నావు? ఏం చేస్తున్నారు సార్? సృజనని కొట్టడానికి చేయెత్తారా? మీకు ఇది సమంజసమేనా? ఇంకేం చేయమంటావు? కొట్టకుండా వదిలేయమంటావా? తన ఏమైనా ఉత్తమమైన పని చేసిందా? నా ఇంటి పేరు తీసుకొచ్చి పని చేసిందా? దీన్ని సార్ నా కుటుంబానికి పరువు పెంచి పని చేసిందని తనను మెచ్చుకోమంటావా? ఎంత గొప్ప పని చేసావు తల్లి అని గుండెల మీద పెట్టుకోమంటావా? లేదా నెత్తి మీద పెట్టుకుని ఊరేగమంటావా? ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మీరు ఇలా ఆవేశపడ్డంలో ఏమైనా అర్థం ఉందా? ఏంటి తారా, నువ్వు బావగారికి ఎదురు చెప్తున్నావా? ఆయన కోపంలో అర్థం లేదంటావా? సుజన ఇలాంటి పని చేసిందంటే ఈ ఇంటి పరువు ఏమవ్వాలి? రేపు బయటికి తెలిస్తే నలుగురు ఈ ఇంటి గురించి ఏం మాట్లాడుకుంటారు? బావగారి గురించి ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలీదా? ఆడపిల్ల పెళ్ళయ్యాక తల్లి అయింది అంటే అందరూ పండగ చేసుకుంటారు. ఆ పిల్లని చూడ్డానికి వస్తారు, స్వీట్లు కూడా తీసుకుని వస్తారు. అది పెళ్లి కాకముందే నెల తప్పింది అని తెలిస్తే నలుగురు నానా మాటలు అంటారు. ఆ అమ్మాయి గురించే కాదు, ఆ ఇంట్లో వాళ్ళ గురించి కూడా చాలా పరువు తక్కువగా మాట్లాడతారు. ఆ విషయంలో అన్నయ్య ఎంత బాధపడుతున్నారు? ఏంటి సృజన ఇది? నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటి? డాక్టర్ చెప్పేసరికి మా అందరికీ మతిపోయినట్టయింది. అసలు అలా ఎలా జరిగింది? దయచేసి నన్నెవరూ ఏమీ అడగండి. నేను ఇప్పుడెవరికి ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను. ఏం మాట్లాడుతున్నావే? చేసిందంతా చేసి చెప్పే పరిస్థితిలో లేనని నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే సరిపోతుందా? ఇంకొక నిమిషంలో నీ మెళ్ళో 3 ముళ్ళు పడాల్సింది. నువ్వు శ్రీకర్కి భారీ కావాల్సిన దానివి. ఇలాంటి టైంలో నువ్విలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? డాక్టర్ వచ్చి చూసి నువ్వు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పడం ఏంటి? పెళ్లి కాకుండా నువ్వు తల్లి కాబోతున్నావు. అన్నయ్య పరువు మొత్తం తీస్తున్నావు. దయచేసి ఎవరు మాట్లాడకండి. తను చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు మీ మాటలతో తనని మానసికంగా మళ్ళీ హింసించకండి. జరిగిందేదో జరిగిపోయింది కదా. ఇలాంటప్పుడు అన్ని మాటలని ప్రయోజనం ఏముంటుంది? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఇక చాలుతారా? నా కూతురి మీద నీకు అభిమానం ఉండొచ్చు, తన మీద దెబ్బ పడుతుందని నువ్వు బాధపడొచ్చు. కానీ ఇది నా ఇంటి పరువు తీసింది, నా ప్రతిష్ట పోగొట్టింది, నలుగురిలో నన్ను తలదించుకునేలా చేసింది. అలాంటి మనిషిని చూస్తూ ఊరుకోమంటావా? అసలు దీనిలాంటి దాన్ని కూతురని పిలవాలంటేనే చాలా అసహ్యంగా ఉంది.
దీని మొహం చూడాలంటేనే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇంకా దీన్ని వదిలేమని చెప్తావా? అసలు ఇలాంటి తప్పు చేసిన దాన్ని ఒక్క నిమిషం కూడా బతకనివ్వకూడదు. దీన్ని చంపి ఆ హత్య నేరం కింద నేను జైలుకి వెళ్ళటానికైనా వెనకాడను. ఇలాంటి దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. నిన్ను అన్నయ్య, అయ్యో డాడీ, అన్నయ్య ఆగన్నయ్య, ఆగు డాడీ, వదలు అన్నయ్య. సార్ ప్లీజ్ సార్. తప్పుకోతారా? ఈ విషయంలో నువ్వు కలగజేసుకుంటే నేను నిన్ను కూడా క్షమించను.